హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫుల్ డే వ్లాగ్లో వచ్చేసి హెల్తీగా ఏం తిన్నాను, ఎలా తిన్నాను, ఏమేమి రెసిపీస్ చేసుకున్నాను అయితే మొత్తం మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ముందు రోజు నైటే కొద్దిగా ప్రిపరేషన్ చేసుకోవాల్సి వచ్చింది. ఈరోజు ఏం చేస్తున్నాను అంటే ఓవర్ నైట్ ఓట్స్ అయితే చేయబోతున్నానండి. నాకు ఇంట్లో ఫ్రూట్స్ చాలా ఉన్నాయి. ఫ్రూట్స్తో ఓవర్ నైట్ ఓట్స్ కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఈరోజైతే ఇది ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఓట్స్ని అయితే కొంచెం వేడిగా అయ్యేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగా కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చిదనం అనేది పోతుందనమాట. అందుకని చెప్పేసి కొద్దిగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అంటే చాలా మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ మనం గ్రైండ్ చేసుకుంటే కోర్స్గా గ్రైండ్ అయిపోతుంది అనమాట. నేనైతే ఈ బ్లెండర్లో చేశాను. మిక్సీ జార్లో చేస్తే చాలా ఈజీగా ఉండేదేమో అనిపించింది నాకైతే. తర్వాత అయితే ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా ఈ కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఓట్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 3 టేబుల్ స్పూన్సే చేసుకున్నాను, ఎందుకంటే చాలా ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే నేను దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోబోతున్నాను అనమాట. అందుకని చెప్పేసి తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చియా సీడ్స్ తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి అయితే చాలా మంచిదండి. అలాగే వెయిట్ లాస్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓట్స్ తీసుకోవడం వల్ల అయితే మనకి మంచి ఫైబర్ అయితే లభిస్తుంది. అలాగే ఇందులో పాలు యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి మంచి ప్రోటీన్ అయితే లభిస్తుంది. ఇది ఓవర్ నైట్ అంతా సోక్ అవ్వడం వల్ల మనకి హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది. హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది. మనకి ఇమ్యూనిటీ అనేది బాగా బూస్ట్ అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి ఈ ఓవర్ నైట్ ఓట్స్ని మనం బ్రేక్ఫాస్ట్లోకి అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, నేనైతే మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటున్నాను. తర్వాత బాదం అయితే నానబెట్టుకుంటున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే అయితే ఒక డీటాక్స్ డ్రింక్ కోసం అని చెప్పేసి నేనైతే కొన్ని కీరా ముక్కలు అలాగే 2 ఆమ్లా అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇది మా వారు కూడా తాగబోతున్నారు అనమాట. అందుకని చెప్పేసి కీరా అలాగే ఒక 2 ఆమ్లా అయితే తీసుకున్నాను. ఆమ్లా మీరు ఇంకా ఎక్కువ పులుపు కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆమ్లా అలాగే కుకుంబర్ తీసుకోవడం వల్ల అయితే మనం హైడ్రేటెడ్గా ఉంటాము. అలాగే మన హెయిర్కి, స్కిన్కి, అలాగే మనకి డీటాక్సిఫికేషన్ అవ్వడం కోసము, వెయిట్ లాస్ అవ్వడం కోసము, ఇంకా కోల్డ్ కాఫ్ రాకుండా, అలాగే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గడం కోసం అయితే బాగా అంటే బాగా హెల్ప్ అవుతుందండి. ఇది రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటే మాత్రం మన హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఇందులోనే నేను కొంచెం పుదీనా ఆకులు వేసుకున్నాను. ఒకవేళ పుదీనా ఆకులు మీరు జ్యూస్ చేసుకున్న తర్వాత పైనుంచి దంచి కూడా వేసుకోవచ్చు. ఇలా మిక్సీలో వేసుకున్నా పర్లేదు. నేనైతే ఈ ఫ్లేవర్ని ఇష్టపడతాను కాబట్టి ఇలా వేసుకున్నాను. ఒక్కొక్కసారి అలా చేస్తాను, ఒక్కొక్కసారి ఇలా చేస్తాను అనమాట. ఇంకా ఈ డీటాక్స్ డ్రింక్ తీసేసుకున్న తర్వాత ఇంకా పాపని రెడీ చేసి స్కూల్కి పంపించేసి తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట. ఇంకా ఇప్పుడైతే కరెంట్ అయితే మళ్ళీ వచ్చింది. లేవగానే ఫస్ట్ నేను బ్రష్ చేసేటప్పుడే తనకి గీజర్ ఆన్ చేసేస్తాను. తనకి వాటర్ నింపేసి వెంటనే తీసుకెళ్ళిపోయి డైరెక్ట్గా బ్రష్ చేయించేసి స్నానం చేయించేస్తాను. సో దట్ నాకు లేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. నా దగ్గర అయితే ఈ స్ట్రైనర్ ఉంది కాబట్టి నేను ఇందులో ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. మనం క్లాత్లో కనుక ఫిల్టర్ చేసుకుంటే మాత్రం మొత్తం జ్యూస్ వచ్చేస్తుందండి. పిప్పంతా పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. తర్వాత ఇంకా మా వారికి నాకు అయితే జ్యూస్ అయితే గ్లాస్లో అయితే పోసేసుకుంటున్నాను. పాపకైతే ఇవ్వట్లేదు. పాప నార్మల్గా పాలు తాగేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి స్కూల్కి వెళ్ళిపోతుంది అనమాట. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆమ్లా మనం రెగ్యులర్ బేసిస్లో యాడ్ చేసుకుంటే మాత్రం మన స్కిన్కి అలాగే మన హెయిర్కి చాలా మంచిది. విటమిన్ సి బాగా లభిస్తుంది. మంచిగా కూర్చొని అయితే ఈ జ్యూస్ మొత్తం అయితే తాగేసాను అనమాట. మా వారేమో పాప దగ్గర కూర్చొని తాగుతున్నారు, ఎందుకంటే పాప లెగుస్తుందని చెప్పేసి. నేనైతే హాల్లోకి వచ్చేసాను అనమాట. హాల్లో మాకు సోఫా కమ్ బెడ్ ఉంటుంది, ఇంకా దాని మీద అయితే కూర్చున్నాను. ఇంకా తర్వాత పాపని స్కూల్కి పంపించేసి ఇదిగోండి ఇక్కడ ఓవర్ నైట్ ఓట్స్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాను అనమాట. ఎంత మంచిగా నానిపోయి ఉన్నాయో చూడండి, వాటర్ అంతా పీల్ చేసుకున్నాయి. ఇంకా మంచిగా చియా సీడ్స్ అయితే మంచిగా ఉబ్బినాయి అనమాట. చూడండి, చూస్తే అర్థమైపోతుంది. నేను పాలు కొద్దిగా ఎక్కువగానే వేసాను నైట్ పడుకునే అప్పుడే. ఇంకా ఎక్స్ట్రా పాలు ఏమీ యాడ్ చేయకుండా, ఒకవేళ మీకు ఈ పాలు కూడా లేవు అనుకుంటే మీరు కొంచెం పాలు అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీరు ఆల్మండ్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర అయితే లేవు, అందుకని నేను నార్మల్ మిల్కే యాడ్ చేసుకున్నాను.
ఒకసారి అయితే స్పూన్తో మొత్తం ఇలా కలుపుతూ మెత్తగా చేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి నేను ఏమైతే ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను చూపిస్తున్నాను చూడండి. ఒక హాఫ్ బనానీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ ఆరెంజ్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. తర్వాత నా దగ్గర బ్లూబెర్రీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, పొమగ్రనేట్ కూడా అవైలబుల్గా ఉంది, అలాగే నైట్ సోక్ చేసుకున్న బాదం, ఇవన్నీ అయితే నేను యాడ్ చేసుకోబోతున్నాను. ఇది నేను ఒక 2-3 టైమ్స్ ట్రై చేసిన తర్వాత మీకైతే రెసిపీ ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఫస్ట్లో అందరూ చేసుకుంటుంటే అబ్బో ఇది ఎలా ఉంటుందిరా బాబోయ్ అనుకునేదాన్ని. నేను ఓట్స్ స్మూతీలో తాగేదాన్ని కానీ ఎప్పుడు ఓవర్ నైట్ ఓట్స్ అలా నేను తినలేదు. కానీ నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది. అసలు ట్రై చేయండి. ట్రై చేసే వరకు మనకు తెలియదు అనమాట. ట్రై చేయండి, అప్పుడే తెలుస్తుంది దాని టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. తర్వాత ఇదిగోండి కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర అయితే పంకిన్ సీడ్స్ అవైలబుల్గా లేవు, అందుకని చెప్పేసి సన్ఫ్లవర్ సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ అన్నీ వేసుకోవడం వల్ల అయితే మన బాడీకి కావాల్సిన మైక్రో న్యూట్రిషన్స్ అలాగే విటమిన్స్, మినరల్స్ అన్నీ బాగా లభిస్తాయి. ట్రై చేయండి. ఇక్కడ మనం బ్లూబెర్రీస్ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకైతే చాలా అంటే చాలా మంచిదండి. బ్లూబెర్రీస్ అవైలబుల్గా లేని వాళ్ళు ఏవైనా మీ దగ్గర ఏ ఫ్రూట్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు. పపాయ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మస్క్ మిలన్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే యాపిల్ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర యాపిల్ అవైలబుల్గా లేదు, నేను యాపిల్ యాడ్ చేసుకోలేదు. ఒకవేళ మీ దగ్గర యాపిల్ అవైలబుల్గా ఉంటే మీరు యాపిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఒక దగ్గర అయితే కూర్చొని మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందనమాట. ఇంకా అందుకే నేను ప్రశాంతంగా కూర్చొని ఉన్నాను. పాప ఉన్నప్పుడు ఏంటి అని అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాను. నిజంగా చాలా సూపర్ అంటే సూపర్ ఉందండి టేస్ట్. ఇంకా లంచ్లో కూడా ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను, పాలకూరతో కిచిడి. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అయితే రైస్ అలాగే పెసరపప్పునైతే కొంచెం వాష్ చేసేసుకొని తర్వాత ఎసరు పోసేసి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి ఈ రైస్ని మెత్తగా అయితే ఉడికించుకుంటున్నాను. మనం ఇక్కడ పాలకూర తీసుకుంటున్నాం కాబట్టి, పప్పు తీసుకుంటున్నాం కాబట్టి మనకి మంచి ప్రోటీను అలాగే ఐరన్ బాగా లభిస్తుందండి. చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇది వెయిట్ లాస్లో అయితే చాలా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. విటమిన్ డిఫిషియన్సీ రాకుండా మననైతే కాపాడుతుందన్నమాట. ఇదిగోండి నేనైతే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు ఆయిల్ వద్దు అనుకుంటే ఆయిల్ని స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఇంకా రైస్ పప్పు ఉడికే లోపు అయితే పక్కన పాలకూరనైతే ఒక 10 మినిట్స్ పాటు వేడి వాటర్లో ఉడికించుకుంటున్నానండి. ఎదిగోండి ఇలా వాటర్లో అయితే పాలకూరని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ అయితే మనకి ఆకు అనేది కొంచెం మెత్తగా ఉడుకుతుంది. తర్వాత మనం వీటిని చల్లటి నీళ్ళలో యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి మంచిగా ఉడికిపోయిందన్నమాట. ఇంకా పక్కనే ఒక గిన్నెలో అయితే చల్లటి వాటర్ తీసుకున్నాను. చల్లటి వాటర్ అంటే ఫ్రిడ్జ్ వాటర్ ఏం కాదండి, నార్మల్గా ట్యాప్ వాటరే. ఎలాగో చలికాలం కాబట్టి చల్లగా ఉంటున్నాయి వాటర్ అయితే. ఇదిగోండి ఎక్కడైతే వేడి దాంట్లో నుంచి తీసేసి డైరెక్ట్గా చల్లటి వాటర్లో అయితే యాడ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అయితే జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర అయితే చాలా బాగుంటుందండి టేస్ట్కి, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే 1 ఇంచు దాకా అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి రైసు అలాగే పప్పు ఉడికే లోపు అయితే ఈ పక్కన పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నామంటే తర్వాత ప్రొసీజర్ అనేది మనకి ఈజీ అయిపోతుంది అనమాట. ఇదిగోండి తర్వాత అయితే ఒక కడాయిలో నేను ఆయిల్ అయితే వేసేసుకొని అందులో కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసి యాడ్ చేసుకుంటున్నాను. వెల్లుల్లి మనం తినే అప్పుడు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట, ఫ్రై అయి ఉంటుంది కాబట్టి. అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు, అలాగే ఒక ఫుల్ ఆనియన్ చిన్న చిన్నగా చాప్ చేసి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పోపు అయితే మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఈ ఆనియన్స్ అన్నీ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని అయితే యాడ్ చేసి కొంచెం పాలకూరని అయితే మంచిగా ఉడకనివ్వాలన్నమాట. సో దట్ మనకి కర్రీ మంచిగా ఉడికిపోతుంది.
అయితే ఇందులోనే టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం, ఇంకా మీకు కావాలంటే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గరున్న మసాలా కారంలో అన్నీ ఉంటాయి కాబట్టి నేను సెపరేట్‌గా అవేమీ యాడ్ చేయట్లేదు. ఇంకా మూత పెట్టేసి ఈ కర్రీని ఇలా ఆయిల్ బయటకొచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత మనం రెడీ చేసుకున్న అన్నము, పప్పు మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని, అంటే బాగా మెత్తగా కాదు, కొంచెం పలుకు పలుకుగా ఉండేలాగా ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మనం పేస్ట్ లాగా చేసేసుకొని ఇప్పుడు ఈ కర్రీలో వేసేసి కలిపేసుకోవడమే. సో దట్ మనకి పాలక్కి పప్పుతో చేసిన కిచిడి అయితే రెడీ అయిపోతుందండి. మంచిగా ప్రోటీన్ అంటే ప్రోటీన్ లభిస్తుంది, మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్నీ లభిస్తాయి. మనం పాలకూర తీసుకోవడం వల్ల మనకైతే ఐరన్ డిఫిషియన్సీ రాకుండా కాపాడుతుంది. అయితే ఇక్కడ కన్సిస్టెన్సీ అయితే మీరు చూసుకోవాలండి. ఎందుకనంటే మనం పెసరపప్పు వేసాం కాబట్టి త్వరగా చిక్కబడిపోతుందనమాట. మనం కొంచెం వాటరీగా ఉంచుకుంటే ఏంటి అని అంటే మనకి లూజ్గా ఉంటుంది, తినే అప్పుడు కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్నాను. ఇంకా తినేసరికి అయితే కొంచెం దగ్గరికి అయినట్టుగా అనిపించింది నాకు. అయినా పర్లేదు, ఒకవేళ మీకు కొంచెం లూజ్గా కావాలంటే ముందే కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. మనం ఇందులో సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా మనకైతే సాల్ట్ సరిపోతుంది. ఒకవేళ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసి మొత్తం కలిపేస్తున్నాను. ఇంకా తర్వాత యాడ్ చేసుకోకుండా డైరెక్ట్గా ఈ రైస్లోనే యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా చాలా రుచిగా ఉంటుంది. మనం పర్ డే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే కన్జ్యూమ్ చేయొచ్చండి. డైట్లో ఉన్న వాళ్ళకి ఈ రెసిపీ అయితే చాలా హెల్ప్ అవుతుంది. మనం ఒక 200 గ్రామ్స్ వరకు ఒక కప్లో పెట్టేసుకొని తింటే మనకి స్టమక్ ఫీలింగ్గా ఉంటుంది. అలాగే విటమిన్స్కి విటమిన్స్, మినరల్కి మినరల్స్ అన్నీ లభిస్తాయి. ఇంకా నేనైతే రెడీ చేసేసి పాపని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే స్కూల్కి అయితే వెళ్ళాను. ఇదిగోండి తనకైతే సైకిల్ తీసుకొని వెళ్ళి తీసుకొస్తానమాట, లేదంటే ఎత్తుకోమంటుంది, అందుకని చెప్పేసి. మ్యామ్ ఏం చెప్పింది రైమ్స్? రెయిన్ గోయవే చెప్పిందా? ఇంకా ఆలుక చలుబెట్టి చెప్పిందా? ఇంకా ఇంకా హాట్ క్రాస్ బన్స్ చెప్పారా? నువ్వు చెప్పావా? ఓకే. ఇంకా మా పాపని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను కదా, ఇంకా తనకైతే ఒక ఎగ్ అలాగే ఈ రైస్ అయితే పెడుతున్నాను. తనకైతే స్టమక్ ఫుల్ అయిపోతుంది, తనకి సరిపడా అయితే పెట్టేశాను. తర్వాత ఇంక నా లంచ్లోకి వచ్చేసి ఒక బౌల్ నిండా రైస్, అలాగే కొన్ని కీరాతో సలాడ్, అలాగే పెరుగు, ఇందులోకి కొంచెం బీట్రూట్ తురుము అయితే యాడ్ చేసుకున్నాను. బీట్రూట్ మనం ఇలా పెరుగుతో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. బీట్రూట్ మనం పచ్చిగా తినలేం కదా, ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు తిన్న ఫీలింగ్ కూడా రాదనమాట, పెరుగు కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది తింటుంటే. ఇదైతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట నాది. ఇంకా లంచ్ ఫినిష్ చేసి ఒక గ్లాస్ బటర్ మిల్క్ తాగేసి అయితే తర్వాత కొంచెం వాకింగ్ అయితే చేయడానికి వెళ్ళాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే 2 చపాతీ అలాగే బీన్స్ కర్రీ అయితే తీసుకున్నాను అనమాట. ఈ బీన్స్ ఫ్రై కర్రీ వచ్చేసి హాస్టల్లో చేశారు, ఇంకా అదైతే తెప్పించారు మా వారు. ఇంకా అదే అయితే డిన్నర్లోకి చేసేసాను. చాలా యమ్మీగా ఉందండి కర్రీ మాత్రం, నాకు ఇంకా తినాలి అనిపించింది. కాకపోతే డైట్ లాగా కంట్రోల్ చేసుకోకపోతే వెయిట్ గెయిన్ అయిపోతాము అని చెప్పేసి ఇంకా ఈ 2 చపాతీ అలాగే కర్రీ అయితే తీసుకున్నాను. చాలా ఎక్కువే తీసుకున్నాను చెప్పాలి అని అంటే. అయితే నాకు ఎక్సర్సైజ్ చేసే వీడియో పోస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. కాకపోతే మా పాప నాతో పాటు చేస్తుంటే నేను ఎలా చేస్తే అలా చేస్తుందనమాట. నాకైతే బాగా నచ్చింది తను చేయడం, అందుకని చెప్పేసి సరే అని పోస్ట్ చేస్తున్నాను. అసలైతే పోస్ట్ చేయడం ఇష్టం లేదు. ఇది భలే ఫన్నీగా అనిపిస్తుంది నాకు నేను చూసుకుంటే. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.